తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో నిర్వహించిన మిషన్ భగీరథ మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బిందెలు పట్టుకుని కొట్టుకున్న పరిస్థితి నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచి నీటిని అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ ఇంటింటికి తాగునీటిని అందించే మిషన్ భగీరథతో పాటు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. గతం ఎట్లా ఉంటుండే కానీ ఇప్పుడు ఇట్లా ఉంది అనే విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసమే ప్రధానంగా కార్యక్రమం. అన్ని విషయాలు వ్యవసాయం తీసుకో, పోలీసు తీసుకో, రోడ్లు తీసుకో, బడి తీసుకో, గుడి తీసుకో, ఏదైనా తీసుకో. తుమ్మతి పని పెట్టి అయ్యగారులో కూడా ₹2 ఇచ్చి దేవుని కాడ సేవ చేస్తున్న కూడా చేయాలని చెప్పేసి గుళ్ళకి మీదనే సంతకం పెట్టాం. మళ్ళీ 3,000 4,000 ఏదైనా ఆదాయం వస్తే తీసుకుందాం, గట్టి కొడదామనే ప్రయత్నం తప్ప నా నిజంగా ప్రభుత్వంగా ప్రత్యేకత చేద్దామనే సోయి ఎప్పుడూ లేదు. అది ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, కాంట్రాక్టర్లైనా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సజావుగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేస్తుంది. ఆ లక్ష్యం నుంచే ఈ రోజు పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ మంచి సంకల్పంతో కూడినటువంటి ఒక పథకం వచ్చి అందరి ఇంటికాడ